లోకాసువార్త 1వ అధ్యాయము 50 వచనం అందరూ చదవండి. ఏనండి, ఆయనకి భయపడే వారి మీద ఆయన కనికరములు తరతరములు ఉంటాయండి. ఏంటి గమనించారా? హలో, ఆయనకి భయపడేవారు చదవాలి పురుషులారా. మీరు ఆగండి, నేను పురుషులు చదవను కదా, వాళ్ళు నెతుక్కున్నారు, ఇంకా నెతుక్కుంటున్నారండి. చదవండి సింగ్ గారు. బాబు, మీ అన్నదమ్ములు ఇద్దరు కూర్చున్నారు, పండు సింగు. బైబిల్ ఉంది కదా మీకు, చదవండి అయ్యా. ఏం చదువుతున్నారు మీరు? ఎందుకు మనం వస్తున్నామండి? మనం మేలు పొందుకోవడానికి వచ్చాం, మనం దేవుని దగ్గర దాయపడదాకా వచ్చాం. అందుకే దేవుని మాటలు మనం వినేవారుగా ఉండాలి. మనం దీవించబడాలి. దీవించబడాలంటే దేవుడు నీకు తోడే ఉండాలి. మనం శత్రు చేతుల్లోంచి మనం తప్పించబడాలి. తప్పించబడాలంటే బలమైన దేవుని చేతిలో మనం ఉండాలి. అవునగా చెప్పండి, మాట్లాడండి అమ్మా. ఏముందండి ఇక్కడ? ఎవరిది? పాస్టర్ గారు వాక్యం కాదు, మీరు అనుకున్నారు. దేవుని వాక్యం చెప్తున్నా నేను, వింటున్నా నీవు, నాకు లైవ్ అందరూ కూడా ఇలా గొప్ప అవసరమైంది. ఏమని చెప్పండి? ఆయన్ని భయపడే వారి మీద ఆయన కనికరములు తరతరములా మనతో అయిపోతుందా? చెప్పాలి, తరతరములు కూడా ఉంటుంది. నమ్మండి పిల్లరా, ఈ తరంతో నీ భక్తి ఆగిపోకూడదు. నీతోనే భక్తి అంతరించిపోకూడదు. నీ తరానికి కూడా నీ భక్తి వారికి ముక్తిని కలిగించాలి. చాలామంది చూస్తున్నామండి, ఒక ఆవిడ నమ్ముకుంటుంది ఇంట్లో. ఇక ఆవిడ్ని యాత్ర ముగించేసింది, పెట్లు పెడతారు, ఇంకా ఇంట్లో భక్తి ఉంటుందండి? ఉంటుందా? కానీ ఎలా ఉండాలంటే, నువ్వు లేకపోయినా నీ పిల్లలు దేవుని సన్నిధిలో పొందుకుని వారు ఉండాలి. ఏముంది అక్కడ? ఆయనకు భయపడి వారికి తరతరములు నిలుసునుగాక. చదవండి పిల్లరా. ఎందుకంటే దేవుని కనికరము లేకపోతే పిల్లరా, మనం ఏదొక తిన్నాని మనుషుడు రాలిపోతుంటారు. అవును కదండి? మనుషుడు లోకమనే చేతిలో సిక్కిపోతున్నాడు. అందుకే దేవుని కనికరం ఉంటే ఏ లోకములో కూడా నువ్వు సిక్కిపోలేవు, నిన్నెవరు కూడా బంధించలేరు. అవునండి, ఎవరి కనికరం ఉండాలి? దేవుని కనికరం ఉండాలి. దేవుని దయ ఉండాలి. దేవుని సంకల్పం ఉండాలి. ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎవరికి భయపడాలమ్మా? యవనస్తులు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కొంచెం మోకాలు కొంచెం ఎల్తుగా పెట్టండి అమ్మా. అదో రకంగా వాక్యం ఉంటేనండి, నిజంగా వాక్యం మన హృదయంలోకి వస్తేనండి మన ముఖం అంతా ఎలుగైపోద్దంట. మనకున్న నీరసం జబ్బులని పోతాయంటండి. వాక్యం ఎప్పుడైతే మన హృదయంలోకి వస్తుందో మనం కదలకుండా కూర్చుంటామా, ఆ వాక్యం మనల్ని కదిలిస్తుంది. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? ఎందుకంటే వాక్యము బలమైంది. ఉత్సాహంగా ఉండండి. చూపును ఈష్యమై గారి విషయంలో చెదరగొట్టును, శివాస నుండి బలవంతులను పడదోసి దీనులను ఎక్కించును. అబ్బాయి, ఎంత గొప్ప మాట అండి! దేవుడు ఎలాంటి వాడంట? బలవంతులుగా ఉన్నవాడిని పడదోసి చేస్తాడు. ఎందుకంటే నాదే బలం, దేవుని భయమక్కలేదు, దేవుని దయక్కలేదు, దేవుని కృపక్కలేదు, దేవునికి ఏది నాకు అక్కలేదు, నేనే బలవంతుణ్ణి అని కూర్చుని పరిపాలించే వాడిని దేవుడు పడగొట్టే రోజు ఒక దినానుంది. అవును కదండి? అవును కదా? మాట్లాడండి. బలవంతులను పడగొట్టి ధీరులను
ఎక్కించింది. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, దేవుడు ఎక్కుంటాడంట అమ్మా, నలిగిన హృదయ గలవారుందును, దేన మనసు గలవందును, మహోన్నతుడును, పరిశుద్ధుడును ఎలా చదివిస్తున్నాడు, స్థలములో నివసించేవాడిని అయినను ఈయనేమే కలవారు ప్రాణములను దేన మనస్సు గల వృద్ధ. అమ్మ మీకు అందరికి వందాలమ్మా, ఒక తప్పట్లు కొడతలేదు, ఒక సూత్రం చెప్తలేదు. అయ్యో నిజమేనండి, ఆ మనసు నా దగ్గర ఉంటే, దేవుడే నా దగ్గర ఉంటే, ఆకాశం భూమిని కలిగించిన దేవుడు నాకు ఉంటే నాకు ఏమి లోటండి, నాకు ఏం బాధ అండి. ఒకవేళ నాకు వ్యాధి వచ్చినా, మరణం వచ్చినా, మరణంలోంచి తప్పించే దేవుడు నా దగ్గర ఉంటే నాకు భయం ఏంటి, నేను గురువు వద్దకు నడుస్తానండి అన్న వారు లేకపోతున్నామే. చెప్పండి, అవునాగా చెప్పండి. ఏ మనసు కలిగి ఉండాలి? నువ్వు రమ్మని అక్కలో దాయిల్ని, నువ్వు కేక ఎక్కలో దాయిల్ని, నా దగ్గర కూర్చొని అయినా అక్కర్లో దాయిల్ని. ఆయన నీ దగ్గర ఎలా ఉంటాడమ్మా? చెప్పండి అమ్మా. నివాసించే దేవుడై ఉన్నాడు. గమనించండి. అయితే ఆయన నివాసించాలంటే మనకి ఆయనకు త్రావు ఇవ్వాలి. ఆయన మన దగ్గర ఉండాలంటే మనం చోటు ఇవ్వాలి ఆయనకి. అవునగా చెప్పండి బాబు, రాజుబాబు గారు. కుర్చీలు గోడకి వేసుకోకుండా ఏమనుకోకుండా, ఎందుకంటే ఖరాబ్ అయిపోతున్నాయి గోడలు. దాన్ని ప్రత్యేకంగా చేయించాలంటే దాన్ని చాలా పూతలు పెట్టాలి, మళ్ళీ మాసిక అయిపోద్ది. నేను ఇంకో మాట చెప్తాను, ఏమనుకోకుండా లైవ్లో వెళ్ళిపోతుంది అనుకున్నాను. ఇక్కడ ప్రార్థన జరిగినప్పుడు కుర్చీలు బర్రబర్ర లాగకూడదు, కుర్చీని మెదలకుండా వేసుకుని కూర్చోవాలి వెనకాల వస్తే. ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, దేవునితో మాట్లాడుతుంటే బరుకు 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 లాగుతుంటారు కుర్చీల్ని. దేవుని మందిరంలోకి ఎలా రావాలో, ఎలా కూర్చోవాలో బైబిల్ మనకు చెప్తే ఏం నేర్చుకుంటాడు మనం? ఆలోచించండి. దేవుడు మన మేలు కోరాడా, కీడు కోరాడా? దేవుడు మన అత్తుకుంటున్నాడా, పడగొడుతున్నాడా? చెప్పండి. కానీ ఒకటి చెప్తున్నాను పిల్లరా, దేవుడు మన దగ్గర నివాసించేవారుగా, మనం చోటిచ్చేవారుగా ఉండాలి. చెప్పండి, చెప్పాలి. దేవుడికి నువ్వు రమ్మనక్కలొద్దు. దానియేలు గారు రమ్మనల్లా, అని చూస్తాడు. ఎందుకంటే మన భూమి ఎంత ఉన్నో ఆయన ఆకాశం మంది ఉన్నాడు. మన బిహేవ్ ఎలా ఉందో, మన ఆలోచన ఎలా ఉందో, మన ప్రవర్తన ఎలా ఉందో అని చూస్తాడు. దేవుడే మన దగ్గర ఉంటే ఇంకో మాట జ్ఞాపం చేసుకోండి. 60 ఎవడు దీనుడై నలిగిన హృదయ గలవాడై నా మాట విని వణుకుచుండునో. చూసారండి? హలో, ఇక్కడే ఉన్నారండి అమ్మా? అర్థం ఉందా అమ్మా? మీకు మొన్న ఎప్పుడో చెప్పాను ఒక మాట, మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు. ఈ మాట విని నువ్వు మార్చుకుంటే దేవుడు దీవిస్తే దేవుడు ఆనందిస్తాడు, సేవకుడు కూడా ఆనందిస్తాడు. అవునా కదా? ఎలా ఉండాలి మనం? ఎవడు దీనుడై గలవాడై నా మాట విని వణుకుచుండునో వారు నేను దుష్టుంచాడంట. చూస్తారండి? దుష్టు అంటే ఏంటి చెప్పాలి మీరు, మీ ద్వారా రాని మాటలు, కొన్ని మాటలు. దుష్టు అంటే ఏంటి చెప్పండి పురుషులారా? దుష్టు అంటే ఏంటి? ఆయన చూస్తున్నాడు. నువ్వు ఏ ఆపదలు పడుతున్నావు, ఏ కరువుల్లో కలిగి ఉన్నావు, నీకు తెలియకుండా నిన్ను ఎవరు చేతులు వచ్చి పడగొడతారో
ఆయన నిన్ను నీ పట్ల దృష్టి ఉంచాడు. చెప్పండి, ఏమన్నాడు ఆయన? చెప్పండి. ఒకసారి ఆగండి. మీరు చదవండి బాబు, మీరు చదవండి. చదవాలి. నా మట్టి బైబిల్ తిరిగేస్తున్నారు. ఆ వాక్యం ఎక్కడుందో వాళ్ళకి అర్థం లేదు. ఎందుకని చదవండి. అన్నీ ఎవరంట చెప్పాలి మీరు? అన్నీ ఆయనయే. అది నిండా చెప్పాను, మనం కూడా ఆయన వారమే. అన్నీ ఆయనయే. మరి ఆయన అన్నప్పుడు పిల్లరా మనం ఎలా ఉండాలి? ఏ స్థితిలో మనం కలిగి ఉండాలి? ఎలా ఉండాలి? ఎవరి మాట వినాలి మనం? వింటున్నామా అని నేను అన్నాను. ఆయన అంటాడు, ఆయన మాట ఎంతవరకు లోపడుతున్నావు? చదవమ్మా. దీనుడై నలుగురద గలవాడై నా మాట విని ఒనుగుసుండును వారిని మాత్రమే నేను దుష్టించాడు. ఎంత గొప్ప దేవుడండి! అమ్మా ప్రియ సంగమా, గమనించండి. నువ్వెవరి మాటనా వినకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాట వినగలుగుంటే నువ్వు అందరి మాట వింటావు. నువ్వు ముందు దేవుని మాట వినకపోతే ఎంతమంది మన మాటలో వాళ్ళ మాటలు మనం ఉన్నా కానీ దేవుడు మన పట్ల దృష్టి ఉంచడు. ఆలోచించండి ఒకసారి. అందుకే మనం వెరగొట్టుకోవాలి. అందుకే మీకు అందరూ తెలిసి యోబు భక్తుడు ఏమి పోనా కానీ ఏమి ఆయన వదిలిపోయిన, ప్రభా నువ్వు మాత్రం నా దగ్గర ఉండాలన్నాడు. అన్నలే చెప్పండి. యెహోవా ఇచ్చాడు, తీసుకున్నాడు. వాటి మీద మనసు పెట్టాడా? చెప్పండి. ఆయన మనసు ఆయన మీద పెట్టాడా? ఈనాడు గమనించిన పిల్లరా, ఎంతమంది లోకములో క్రీస్తుని ఎంబడిస్తూ క్రీస్తుని ఆరాధిస్తూ వాళ్ళ మనసు అంతా ఎక్కడుందంటే లోక ఆశల్లో ఉన్నది అని నేనన్నా. ఆయన అంటాడు, అలాంటి వారికి మనం ఉండకూడదు. ఏ రాజు గారు ఏమేమన్నాడు? యెహోవా ఇచ్చాడు, నువ్వు నాతో ఉండు చాలన్నాడు. కొన్ని వ్యాధులు పడ్డాడు, కొన్ని వ్యతిరేకతలు వచ్చినాయి. తర్వాత దేవుడు చూసి రెండింతలా ఇవ్వలేదమ్మా, రెండింతల ఆస్తి వచ్చాడు. దేవుని కారంగా మళ్ళీ మార్చే దేవుడై ఉన్నాడు. నా ప్రియ సంగమా, ఎవరు అంటున్నా దేనికి భయపడుతున్నావు? దేవుడు చూస్తున్నాడు. నువ్వు మెరుగ్గా ఉండు. నీ తర్వాత నీ కుటుంబం, నీ తరం వారు కూడా దేవుని కనికరము, దేవునికి దయ వారికి అప్పగించి వెళ్ళిపోదామండి మనం. ఎవరికి? మన దృష్టి ఉంచేవాడై ఉన్నాడు. ఆలకించండి. అన్నీ ఆవనియే, అన్ని దేవుడియే. మనం కట్టుకునే వాస్తలు ఆనియే కదంటారా? చెప్పండి. మనం 3 కోట్ల కట్టుకున్న నివాస్థలం కూడా ఆయనదే. ఇది మనం కట్టుకున్న, ఇది మనం కాదు, దేవుడు మన చేత కట్టించాడు. ఇది కూడా ఆయనదే. అన్నీ ఆయనే అన్నాడు. కానీ నేను ఉండాలంటే ఏమంటున్నాడు ఆయన? చెప్పండి. చెప్పండి. దీనాత్మల ధన్యులను ప్రభు చెప్పాడు. ఎవరండి? దీనాత్మ ధన్యులు. దీనులుగా మనం కలిగి ఉండాలి. ఏం చేద్దాం? ఎగసపడతాం, ఏమైపోతామండి? ఒక ఆయన అరిచేసాడు, బీపీ రేజ్ అయిపోయింది, గుండె ఆగిపోయింది. హలో, ఇక్కడే 4 చెరువు దుబ్బులు నలిగిపోయిన తాటరెక్కిందని
అతని మీద పాలు కప్పుల మీద అరిచేసి బీబీ రేజ్ అయిపోయి గుండెకు పోయింది. 4 చెరుదుబ్బులు పోని అనుకున్నాడా? ఇక్కడ ఎన్ని పేర్లు ఎందుకులేండి, చాలా కాలాన్ని. అవునా కదండి? కదా, గమనించండి. ఆట ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. కేవలం వాళ్ళ భూ సంబంధమైన వాటి మీద వారు ఆధారపడి ఉన్నది పోగొట్టుకుంటారు. వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు లోకములో. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క బిడ్డగా మనం కలుగున్నప్పుడు ఏమి పోయినా యెహోవా నాకు ఉన్నాడు అని కూడా దేవుడు మళ్ళా నీ దగ్గర నివాసం చేసి పోగొట్టుకున్నది కూడా మళ్ళా తిరిగి ఇచ్చే దేవుడై ఉన్నాడు. అవునగా చెప్పండి. ఎవరు ఉండాలి మన దగ్గర? చెప్పాలి, ఎవరు ఉండాలండి? ఆలోచించండి. నువ్వు అనుకుంటున్నావు, ఇప్పుడే మనసు మార్చుకో, నీ హృదయాన్ని దేవునికి అనుకూలంగా మలుసుకో, ఆయనకు భయపడు. ఎవరికి భయపడతాం కాదండి. ఎందుకంటే ఒక ప్రాంతాన్ని ఒక రకంగా భూకంపాలు జరుగుతున్నాయి, ఒక ప్రాంతంలో యుద్ధాలు జరుగుతున్నాయి, కొన్ని దేశాల్లో కరువు జరుగుతుంది, కొన్ని దేశాల్లో మరణాలు సంఖ్య పెరిగిపోతుంది. ఎవరిని కాపాడుకుంటున్నారండి? దేవుని దయ ఉంటే స్వస్థపరచబడాయనే, కాపాడబడాయనే. అందుకే ఆ దేవుడు మనం సొంతం చేసుకున్న వారు కలిగి ఉందండి. దేవుడికి సోటు లేకుండా చేసుకునే క్రైస్తవులకు మనం ఉండకూడదు. దేవుడు మనం సొంతం చేసుకున్నాక దేవుడి తర్వాతే అన్నీ. కానీ వాటిని బట్టి దేవుడిని దూరంగా పెట్టకండి దయచేసి. ఇది నా మాట కదా, పరిశుద్ధ గ్రంథం లేఖల మాటలు. వస్తున్నాం ప్రార్థనకి, ఎలాగున్నాం? పాటలు పాడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. చెప్పండి, దేవుని దగ్గర ఉంటే నశించిపోతున్న శేకుల వరకు వెలుగు స్తంభంగానే ఉండాలి. అవునుగా చెప్పండి. హలో, దేవుని దగ్గర ఉంటే నశించిపోతున్న వారికి ఒక ఎలుగు స్తంభంగానే ఉండాలి, ఒక ఎలుగు దీపంగానే ఉండాలి. దేవుని దగ్గర ఉంటే ఆకలిన వరకు ఆహారం పెట్టువ నువ్వు కలిగి ఉండాలి. నా భక్తి నాదేనండి, నేను ఎవరికి భయపడనండి అనుకోకండి. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. 34వ కీర్తన, త్వరగా 34వ కీర్తన కాదమ్మా, 34వ కీర్తన 11వ వచనం చూడండి. పిల్లారా వచ్చి నా మాట వినండి అంటున్నాడు ఆయన. ఏం చేయాలండి? పిల్లారా వచ్చి నా మాట వినండి. ఇవాళ ఎంతమంది ఉంటున్నారండి? అయ్యా 2 మాటలు చెప్పండి, కొన్ని అనుభవాలు చెప్పండి, దేవునికి నీతి చెప్పండి, దేవుని ప్రేమ చెప్పండి. అయ్యా మేము ఎలా ఉండాలో మాకు అర్థం కావట్లేదు అని అడిగేవారు ఉన్నారంటండి? ఉన్నారా? ఏమన్నాడు ఈయన? పిల్లారా వచ్చి నా మాట వినండి. యెహోవందు భయభక్తులు మీకు నేర్పుదను. చెప్పండి, ఏంటండి? యెహోవందు భయభక్తులు నేర్చుకోవాలి. మనం నేర్పివరున్నప్పుడు మనం నేర్చుకోవాలండి. అవును కదండి? ఎలా ఉండాలో భయము, దేవుని ఎడల భయం ఎలా ఉండాలో వచ్చి మనం నేర్చుకోవాలండి. ఎన్నో దినాలు పరిగెట్టి కొన్ని లాభాలు వదులుకొని, కొన్ని మేళ్ళు వదులుకొని, ఒక సమయాన్ని పక్కన పెట్టి ఆయన దగ్గర ఎలా భయం కలిగి ఉండాలో అనేకుల దగ్గర నేర్చుకునేవారుగా నేను కూడా చాలామంది అన్నవారు ఆ మీటింగ్లు వెళ్ళి పడుతున్నాడు, ఎవరు పోషిస్తారు వీళ్ళని అనేవారండి. ఆ మాటలు మనం నేర్చుకోవాలి. దేవుని దగ్గర ఎలా ఉండాలో నేర్చుకోవాలి. ఏమంటున్నాడు? ఏమని? నేర్పుదును. బతకగోరువాడు ఎవడనున్నాడా? మేలు చూస్తారండి, మేలు నందుసు అనేక దినములు
బతకూరు ఎవడనున్నాడా? చెడ్డ మాటలు పలకుండా, నాలుకను కపటమైన మాటలు పలకుండా పేదవుల్లో కాసుకోవాలంటండి. ఏం చేసుకోవాలండి? ఏం కాసుకోవాలి? ఎందుకండి చెప్పంటారండి? నువ్వు చాలా దినాలు మేలు పొందుకోవాలంటే, నువ్వు చాలా దినాలు బ్రతకాలంటే చెడ్డ మాటలు మనం ఏం చేయకూడదు? కాసుకోవాలండి. కపటం అంటే ఏంటి? చాలా బాగున్నామ్మా అంటే లోన్ ఎంత కపటమో. పైకి బాగున్నా ఉంటాం, అవునండి, అది కపటం. అలా కపటంగా లేకుండా నోరును కాసుకోమని ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. నేర్చుకోవాలి మనం. ఏం నేర్చుకోవాలమ్మా? ఏం నేర్చుకోవాలి? నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. వాళ్ళకి తెలియదు, అవునా? పిల్లలకు ఏం చేయాలి? ఒరే రా బాబు ఇలా రా, నీ భక్తి ఏంటో, నువ్వు ఎలా ఉండాలో నేర్పిస్తానని వారుగా నువ్వు కూడా బోధించాలి. అవునగా చెప్పండి. ఆ పిల్లలు ఎలా ఉంటారు అప్పుడు? క్రమ పద్ధతిలో నడుస్తారు, క్రమ పద్ధతితో మాట్లాడేవారే ఉన్నారు. అవునగా చెప్పండి. మనం ఏం చేయాలమ్మా? నేర్చుకోవాలి. నేర్పించేవారు ఉన్నారు, నేర్చుకోవాలి. చూడండి, మేలు చేయము, దాని వెంటాడము, యెహోవా దృష్టి ఉన్నది, ఆయన చెవులు ఒగ్గి ఉన్నాయంటండి. చాలమ్మా. మూలవాక్యం ఏంటి? ఆయనకు భయపడే వారికి తరతరములు కూడా ఆయన కనికరములు, ఆయన భయపడే వారి మీద ఆయన కనికరములు తరతరములు కూడా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎప్పుడు ఈ భూమిని వదిలిపెట్టి మనకు తెలియదండి. మనం ఒకటి కోరుకోవాలి దేవుణ్ణి. ప్రభా, నా వెనకాల తరానికి నీ కనికరం ఉండాలయ్యా. నేనేదో బతికేసేలే, వెళ్ళిపోయేలే, వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకు అనుకోకండి. మనం లెక్క అప్పగించాలి దేవుని దగ్గర. భూలోకంలో నీవు నన్ను ప్రేమించావు, ఈ భూలోకంలో నన్ను దేవుడిగా అంగీకరించావు. నీవు తర్వాత తరానికి నువ్వేం మిగిల్చావు? ఇప్పుడు అబ్రాహాం గురించి చెప్పుకున్నారు, మొట్టమొదటి కానీ చెప్పుకున్నారు అబ్రాహాం గురించి అండి. 10 రాత్రి చెప్తున్నారు. అబ్రాహామును దేవుడు ఏమన్నాడు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అబ్రాహాము ఒక తరాన్ని అబ్రాహాం బట్టి వదిలేస్తానడా? ఎవరు చెప్పండి అమ్మా? ఎందుకు? ఆయన భయపడ్డాడు కాబట్టే కదా. చెప్పండి అమ్మా. లోపడ్డాడు కాబట్టే కదా. మరి ఈనాడు కూడా అబ్రాహాము దేవుడు మన దేవుడు కాదా? అబ్రాహామును కనికరించడం మనల్ని కనికరించడా? అబ్రాహాముల భయపడి లోబడితే మన దేవుడు దీవించడా అనే ఒక విశ్వాసమును, ఒక గురి గోలు మనకు ఉండాలి. ఎలా పడితే ఎలా బ్రతికేస్తున్నాం, తప్పట్లు పడతాం కదా, ప్రార్థన చేస్తున్నాం కదా, పాటలు పడతాం కదా అంటే దేవునికి దండగేమి కాదు, మనకు దండగా. అవునుగా చెప్పండి. ఆయనకు దండగా కాదు. నువ్వు చేసే భక్తి ఆయనకు భయపడే భక్తి, చేసే భక్తి సారము కలిగే భక్తి, చేసే భక్తి యథార్థంగా చేయి, చేసే భక్తి పరిశుద్ధంగా చేయి. ఎలా పడితే అలా మనం భక్తి చేస్తే ఆ భక్తిని యాక్సెప్ట్ చేసేవాడు కాదు. దేవునికి భయపడేవాడు దేవుని మాటలే మాట్లాడతారు. దేవుని భయపడేవారు దేవుని గురువు దిగబడతారు. దేవుని భయపడేవారు లోకానికి భయపడరు, లోకం జోలికి పోవారు. అవునగా చెప్పండి. అది చెప్పండమ్మా. ఏ మాట నువ్వే చెప్పన్నాడమ్మ తల్లి, చెప్పండమ్మా. నిజమే కదా, చెప్పండమ్మా. దేవునికి భయపడదామండి. ఆయనకు భయపడాలి. ఎందుకు భయపడాలి? ఆకాశం అయింది, భూమి అయింది. మన చుట్టూ ఏమున్నదో మనకు తెలియదండి. మనం ఎప్పుడు మన మీద కీడు వస్తే మనకు తెలియదండి. తెలుసండి? ఎప్పుడు ప్రభావం వస్తే మనకు తెలియదు.
కాబట్టి ఆ మహాదేవుడు మనల్ని కాపాడేవాడు, నడిపించేవాడు, నీకేమి ఇవ్వలేనివాడు కాదు ఆయన. నీకేమి చేయలేనివాడు కాదు. నువ్వు అనుకున్న వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఎవరు చేయలేరు. ఆయన చేసినట్టుగా నీకు ఎవరు చెప్పండి అమ్మా, ఎవరు చేయలేరు. నీకు తండ్రి నీకేమైనా సిద్ధపరచనుకున్నావా? ఒక టైంలో నీకు వచ్చేటప్పుడు నీ తండ్రి దగ్గర లేకపోవచ్చు, కానీ ఈ తండ్రి దగ్గర ఉన్నదే. అవునగా చెప్పండి, చెప్పండి. కొన్ని వ్యాపారాలు ఏదన్నా దినాన్ని గమనించండి. మా అమ్మాయికి మంచి కట్నం ఇవ్వాలని, పెళ్లి చేయాలని తండ్రులు ఎంతో ఆశపడి హఠాత్తుగా కోల్పోయి చాలామంది వింటున్నానండి. ఎందుకు చెప్పడారండి? హలో, చెల్ల కూడా వచ్చేసినట్టు ఈ పేకాట కబ్బుకి వెళ్ళక్కలేదంట, చెల్ల కూడా వచ్చేసినాయంట. కడకి మెళ్ళలో ఉన్న పుత్తు ముక్క కూడా పట్టిపోయాడంట. ఎవడో ఇంకా సంపాదిందాం, ఏం సంపాదించాడు? మొత్తం పోగొట్టుకున్నాడు. దేవుడిచ్చేది స్థిరంగా ఇస్తాడు. ఏంటంటారండి? మొన్న ఎవరో చెప్తున్నారు 3 కోట్లు పోగొట్టాడు. ఏంటది? ఏంటి చెప్పరమ్మా? బెట్టింగ్ అంట. నాకు వస్తలేదా నేను? బెట్టింగ్ అంట. ఇలాగేంటిది? లోకం అలా పరిగెడుతుంది. దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా, దేవుని యొక్క బిడ్డగా నువ్వు కలుగున్నప్పుడు లోకం పరిగెట్టకూడదు. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడితే ఏదో దిన దేవునికి తెచ్చి ఇచ్చి నిన్ను గణపరిచేవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అవునుగా చెప్పండి. అది కడదాం, ఇది కడదాం అనే తలంపులు మనకి, ఎందుకంటే మన దేవుడు చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహామును దీవించలేదండి దానియేలు గారు? అబ్రహాం ఎలా దీవించాడు చెప్తున్నారు మన వాళ్ళంతా కూడా. వింటున్నారు మీరు, ఆలయంలోకి వస్తున్నారు. మీ యొక్క భక్తి 20 ఏళ్ళు అయింది, కొంతమంది 30 ఏళ్ళు అయింది అంటారు, కొంతమంది 10 ఏళ్ళు అంటారు. ఏమి నేర్చుకున్నామండి మనం? అయ్యా ఏమి నేర్చుకున్నామండి బాబు? ఏమి నేర్చుకున్నాం చెప్పండి? దేవునికి భయపడేవారు, బైబిల్ చెప్తుంది, లోకాన్ని ప్రేమించడు. చెప్పండి. దేవునికి భయపడేవాడు లోకాన్ని దూరంగా ఉంటాడు. లోకానికి అంటే మీరు అంటారు, అదేంటండి లోకం దూరంగా ఉంటే ఎలా ఉంటామండి అంటారు. లోకంలో ఉంటాం, కానీ లోకం నీలోకి రాకూడదు. ఇప్పుడు తామరపోసం చూస్తారా అమ్మ? తామరపోసం చూస్తారా భాగ్యలక్ష్మి గారు? మీ పెళ్ళైనప్పుడు మన కొండపల్లి చెరువులో ఉండేది ఏంటది? తామరాకు. దాని మీద ఉండేది పువ్వు ఉండేది. ఒకటి ఎర్రగా ఉండేది, నీలం కలంగా ఉండేది, తెల్లగా ఉండేది. ఏమండి హఠాత్తుగా వర్షం వచ్చేది, చెరువు ఇంతే ఉండేది, అంటే కొంచెం ఉండేది, తర్వాత మునిగిపోయేది. ఆ తామరాకు అందులో మునిగిపోయిందా? ఏమైంది? అది దేవుని పిల్లలుగా మనము భయపడాలంటే లోకం ఎంత మనం ముచ్చడించిన లోకానికి మనం పైన ఉండాలి, మనలో రాకూడదు. అది దేవునికి భయపడుతూ ఉంటేనే. లోకంలో ఉండి నేను దేవునికి భయపడుతున్నాను, ప్రార్థన చేస్తానంటే కుదిరేది కాదు. అంటే నాకు కుదిరిద్ది, ఆయన కుదరదు. చెప్పండి. నాకు కుదురుద్దాము, కానీ ఎవరు కుదరదో? దేవుడు కుదరదు. దేవుడు కుదిరే భక్తి చేయండి. నన్ను మెచ్చించకండి. నేను కూడా మిమ్మల్ని మీ మెప్పు కొరకు నేను బతకను, నా మెప్పు కొరకు మీరు బతకవద్దు. మనందరం ఎవరి మెప్పు కొరకు బతకాలి? దేవుడు మెచ్చుకోవాలి. చెప్పండి అమ్మా, దేవుడు మెచ్చుకోవాలి. అలాంటి వారు మనకు కలుగుంటే నువ్వు అడగక్కర్లేదు. జాబ్ నీ కూడా పరిగెత్తుతుంది, వ్యాపారం అడగలు వ్యాపారం నీకు కూడా పరిగెత్తిస్తాయి. ఏంటది? అందరూ కూడా బైబిల్లో అనేకులు చూసుకుంటే వాళ్ళు కూడా పరిగెట్టుకు వచ్చినాయా, కూడా పరిగెట్టారా? చెప్పాలమ్మా, చెప్పాలండి, చెప్పండి. మనం ఏం చేస్తున్నాం? అటు కూడా పరిగెడుతున్నాం. ఆయన చేస్తున్నాయి, దేవుడు ఆర్డర్ లేదు అబ్బాయి, నువ్వు భ్రమపడతా ఉంటూ నేను కూడా నీకు దూరంగా పారిపోతున్నాయి. బైబిల్ చెప్తుందమ్మా. మనం ఆయనకు భయపడితే, ఆయన సత్యములో నీతులు మనకు కలిగి ఉంటే దేవుడు
నిన్ను ఆకలిగా ఉంచేవాడు కాదు, నిన్ను తల ఉంచుకునేవాడు కాదు, నీకు కూడా అది. కానీ మనకు కూడా వచ్చే బదులు ఏం చేస్తాం, మనం పరిగెడుతున్నాం. తేడా ఉందని చెప్పండి. దేవుడు ఏమంటాడు, నేను పట్టుకొద్దాం అనుకుంటారా బాబు, నువ్వు పారిపోతున్నావు, సరే నేను కూర్చుంటాలే, ఎప్పుడు అలా పారిపోయి వెళ్ళిపో, ఎప్పుడు నీకు కాళ్ళు ఆగితే అప్పుడు నా దగ్గర రా అంటున్నాడు ఆయన. అవునా కదా చెప్పండి, హలో అవునా కదా? మరి ఆదివారం నాడు ఆరాధనే భక్తి మనకి, మిగతా రోజుల్లో చెప్పండి. మా నాగలక్ష్మి గారు ఏమనుకోకుండా ఒకళ్ళ పేర్లు చెప్తున్నాను అంటే ఆవిడ అనుకోకండి, మనకు అందరికీ, నాకు కూడా, మీకు కదా నాకు కూడా కావాలి. దయచేసి గమనించండి. ఇల్లు లేదా, స్థలం లేదా, మా అమ్మకి ఏమీ లేదా, మా ఇంట్లో ఏమనుకోకండి, అన్నీ కలిగిన దేవుడికి భయపడితే ఏదో ఒక దినాన్ని అన్నీ ఇచ్చే దేవుడై కొన్నాడు. ఇంకేం కావాలి మనకి, ఇంకేం కావాలి చెప్పండి? లోకులు అలాగుండరు, కానీ నువ్వు అలా ఉండాలని బైబిల్ మనకు చెప్తుంది. నేను కూడా అలా ఉండాలని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన భయపడే వారికి అప్పుడు ఇక్కడే మర్చిపోతే ఇంటికి వెళ్ళాక ఇంకా ఎప్పుడు అన్ని గ్యాప్ ఉంటాయి. ఏం కావాలి చెప్పండి. ఆవిడ పలన్నాడు నన్ను అన్నది, నేను మాట మర్చిపోతానా, గుండెలో నల్ల గుండెలో మెదిలిపోతుంది. మెదిలిపోతుంది నీకు. అవన్నీకి మన గ్యాప్ ఉండకూడదు. యేసు అన్నగారులు అనుకునే జ్ఞాపం చేస్తున్నాడండి. ఏమండి అయ్యా, జ్ఞాపం చేసుకున్నాడా? జ్ఞాపం చేసుకున్నాడా? జ్ఞాపం చేసుకుంటే ఏమైపోయాను? ఫలించే కొమ్మడవాడమ్మా. జ్ఞాపం చేసుకుంటే ఆయన ఫలించే కొమ్మవాడు. జ్ఞాపం చేసుకోలేదు. నా ప్రియ సంగమా, దేవుని బిడ్డలుగా జీవిస్తున్న ప్రతి వారు కూడా ఎవరు ఏమన్నా జ్ఞాపం చేసుకోకు. ఏం జ్ఞాపం చేసుకుంటే, ఆదివారం ప్రభు నాతో మాట్లాడు కాబట్టి నేను నన్ను భయపడతాను, ప్రభు నాతో ఉంటాడు అనే గొప్ప ఆలోచన కలిగి ఉండాలి నీవు. అవునా కదా? వద్దండి, అయ్యేం జ్ఞాపం చేసుకోవద్దు. దేవుని మాట జ్ఞాపం చేసుకున్న వాళ్ళు బైబిల్లో ఎవరు కూడా ఎంత కష్టపడినా, ఎంత నష్టపడినా, ఎంత ఒంటరిగా ఉన్నా కానీ వాళ్ళు దేవుడు ఏం చేయంటే ఉన్నత స్థితిలో తీసుకెళ్ళి నడిపించాడు. బాబు అర్థం ఉందా? ఎవరి మాట జ్ఞాపం చేసుకోవాలి? 2021లో సభలు జరిగితే ఆ మాట నాకు గ్యాప్ ఇప్పుడు కూడా గ్యాప్ ఉంది నాకు. ఒక ఆయన నారీ దేశం అని మాట్లాడాడు. ఆ మాట ఇప్పుడు నాకు గుండెలో మెదులుతున్న మాట. దేవుడు నీతో ఉంటే అన్నాడైనా, దేవుడు నీతో ఉంటే ఎర్ర సముద్రం పాయలు చేసి నీకు రోడ్డుగా చేస్తాడు, చుట్టుపక్కల గోళ్ళ కట్టేస్తాడన్నాడు, నువ్వు ములుగుపోవన్నాడు. ఆ ఒక్క మాట ఇప్పుడు మర్చిపోలేదు. ఎవరుంటేని దేవుడు మనతో ఉంటే ఎర్ర సముద్రం అంటే 2 గోళ్ళు, ఇదైనా కూడా మయన్ రోడ్డు చేశాడు దేవుడు. ఆ మాట ఇప్పుడు మర్చిపోలేదు నేను. ఎవరేమన్నా ఆ మాటలు నేను మర్చిపోతాను. నా జ్ఞాపం అవి మరి గుండెల్లో మెదలకూడదు. గుండెల్లో ఏం మెదలాలి చెప్పాలి. అయిపోయిందమ్మా. దేవుని మాట ఎంతమంది మెదులుతుంది చెప్పండి అయ్యా, ఎంతమంది మెదులుతుంది? 2 చేతులు ఎత్తారు, ఉందరు ఎత్తరా? దేవుడి మాట మీరు గ్యాప్ ఉంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ శత్రువు మిమ్మల్ని తాకలేడు. హలో, ఎవరి మాట గ్యాప్ ఉండాలి మీకు? పరుల మాటలు కాదు. ఎవరో అచ్చేస్తారు ఇచ్చేస్తారు అనకండి. ఆయన వస్తే ఇచ్చేస్తాడు, ఈయన అచ్చేస్తాడు అనకండి. అవి వచ్చినా చేసినా మనకు నిలబడవు. మన దేవుడు వేస్తే తరతరములు నీ పిల్లలకు తరానికి దేవుడు ఇచ్చేవాడే ఉన్నాడు. ఏ బాబు సూత్రం కూడా చెప్పలేడే బాబు. ఏమిటి అలా కూర్చోలేండి బాబు? అదే రకంగాను నా మీద కోపం ఉంది మీకు? దేవుని మాటేనండి. ఆయనకు భయపడదాం. మనం భయపడితే ఆయన కనికరములు, ఆయన కృప మనతో ఉంటుంది.
అది చాలు మనకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 111 కీర్తన ఒక్క మాట చదివి 10వ వచనం చూడండి. 111, 10. జ్ఞానముకు మూలం అంటండి. యెహోవాయందు భయము జ్ఞానము మూలం. జ్ఞానమంతుడు పడిపోడు, జ్ఞానమంతుడు తప్పించుకుంటాడు, జ్ఞానమంతుడు పరులకి మోసం చేయడు, జ్ఞానం గలవాడు ఇతర వాళ్ళు కట్టేవాడై ఉంటాడు. ఇంకా చాలా ఉంటాయి, కానీ మనకు టైం లేదు. మనకేం లేదు, టైం లేదు. పోనీ కొంచెం చెప్పండి, టైం లేదంటారు పాస్టర్ గారు, చెప్పండి అంటే చెప్పండారా? అసలు మీరు చెప్పమని నేను చెప్పను, మీరు చెప్పమన్నా నేను చెప్పను. ఎందుకంటే నా టైం అయిపోయింది. నేను ఒకటి అనుకున్నాను, 10:30కి మొత్తం వీళ్ళు పంపించేయాలి. వాళ్ళు 11కి వచ్చినా 12కి వచ్చినా చూద్దాం వాళ్ళు నేనేంటో. ఎందుకంటే చెప్తుంటే మా పాస్టర్ గారు అప్పుడే చెప్తూ ఉంటాడే, వెళ్దామలే 11కి వెళ్దాంలే 12కి వెళ్దామలే. రండి, మీ ఇష్టం అది. ఏంటండి? భయము జ్ఞానముకు మూలము. జ్ఞానము కలిగి ఉండాలండి. కుటుంబాన్ని కట్టాలంటే జ్ఞానము కలిగి ఉండాలి. అన్ని విషయాలు ఎవరితో మాట్లాడాలంటే జ్ఞానంతో మాట్లాడాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. బైబిల్ ఏంటంటే నీ మాట, నీ నోటు మాటను బట్టే నీకు తీర్పు వస్తుందన్నాడు. నా మాటను బట్టే నా నోటికి తీర్పు నా మీదకి వస్తుంది. అందుకు ఎలా మాట్లాడాలి? మనం జ్ఞానం కలిగి మాట్లాడాలి. సామెతల గ్రంథం 1:7 చూడండి. నేను అనుకున్నది ఇంకా మళ్ళీ వారం తప్ప ఈ వారం ఏమా భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలం. తిరస్కరిస్తారు. ఉపదేశములు ఆలకించము, బోధన తోసేకము. నేను పెద్దోడిని అయిపోయాను కదా, నేను చదువుకుంటున్నాను కదా, మా అమ్మకి ఏం తెలీదు, మా నాన్నకి ఏం తెలీదు, వాళ్ళు ఏ బడిలోకి వెళ్ళలేదు, వాళ్ళకేం తెలుసు అని కాలర్ ఎక్కేయకండి. నువ్వెంత చదువుకున్నా, నువ్వేం చేసినా ఎవరి మాట అనాలి? చెప్పాలమ్మా. తల్లిని కన్నాది, తల్లి 9 నెలలు మోసింది. తల్లి నేనేం చేసింది చెప్పండి? మోతమే కాదు, ప్రాణం పోయినంత అయింది నేను కంటాగి. ఇంక ప్రాణం వదిలేసిన అనుకుంటారు, అవునా కదా? అంత బాధపడి కన్నా తల్లి ఏమంటారు? అబ్బాబ్బా అమ్మా, తల్లి ఏమంటారు? పాస్టర్ గారు మీరు ఏమైనా అన్నారా? మీరు అనలేదంటే నేనే అనలేదు. మా ఏమన్నా ఎప్పుడు అనలేదు. మా నాన్న అనలేదు. మా నాన్న ఎంత తాగొచ్చినా ఏం చేసినా మా నాన్న ఏమనలేదు. ఏదో కోపడి తప్ప ఏమనలేదు. తర్వాత మళ్ళీ కోపడితే పశ్చాత్తపడినాను. ఎందుకంటే వాళ్ళు కన్నారు కాబట్టి భూమి మీద ఉన్నాను ఆయన. చెప్పండి, వాళ్ళు కన్నారు కాబట్టే ఈ భూమి మీద నేను ఉన్నాను. ఎంత తాగొచ్చినా ఎన్ని చేసినా. గమనించారండి? ఇక్కడే ఉన్నారా? నేను కలెక్టర్ అయిపోయాను. మా అమ్మ ఇంకా ఆ పార కొట్టింది. మా నాన్న ఇంకా గడ్డ బలుగేసాడు. ఆ గడ్డ బలుకు ఆ పార కొట్టి కష్టపడి చదివించి కలెక్టర్ చేశారా బాబు. ఏం చేశారండి? అవునా కదా? కలెక్టర్ అయిపోయి ఇప్పుడు ఎవరు ఎక్కలేదు నీకు? తల్లి. అందుకే సామెతల గ్రంథంలో మాట చెప్పడేమని, నా కుమారుడా ఆలకించము, తోసికము, మాలికయ్యను ఉండును. చాలమ్మా, చాలమ్మా. అందరికి వందనాలండి. చూసారా? ప్రతి వందనాలు సంధించలే. చూసారా? వందనాలండి అనుకోండి, ఏమనాలి అన్నాక అసలు ఎలా చూసారండి? అంటే మీ మనసులో ఎలా ఉంది? నా మీద చాలా కోపం ఉన్నారు కూడా మీరు.
ఇక నేను చెప్పాల్సిన వాక్యం ఉంది, మన్నివారం చెప్తాను. ఆ పాట వల్ల ఇంతవరకు వచ్చేసింది. ఇప్పుడు ఇది ఒక పాట వల్ల దేవుడు ఎంత విరిపించి ఇన్ని మాటలు చెప్పాను. నేను సిద్ధపడిన వాక్యం మళ్ళీ వారం చెప్తాను. దేవుడు రాక రాల్చిపోతే నేను ఉంటే. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు దేవుడు దీవించనుగాక. సంతోషంలో దేవుని స్తోత్రం చెల్లించండి.